తిరుపతి జిల్లా రైల్వే కోడూరు మండలం కోడూరు పట్టణంలో బీజేపీ విధానాలను నిరసిస్తూ ఆగస్టు 6 నుండి 15 వరకు ప్రచార జాథాలు పాదయాత్రలు సెప్టెంబర్ 1న జరుగు చలో ఢిల్లీ జయప్రదం చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ హరినాథ్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు, నల్లధనం వెలికితీత, దేశీయత, మేక్ ఇండియా, జన్ ధన్ యోజన, తరల స్థిరీకరణ నిధి, సమగ్రాభివృద్ధి వంటి ఎన్నికల వాగ్దానాలు అధికారంలోకి వచ్చి 12 సంవత్సరాలైనా అమలు చేయడంలో ఘోరంగా విఫలమైన బీజేపీ సర్కార్ ప్రజల్లో ప్రజా సమస్యలను పూర్తిగా పక్కకు నెట్టే కులం పేరుతో, మతం పేరుతో, ప్రాంతం పేరుతో, భావం పేరుతో, భాష పేరుతో రాజకీయాలకు పాల్పడుతూ దేవుడి పేరుతో, దేశభక్తి పేరుతో రాజకీయ లబ్ధి పొందాలని చూస్తోందని విమర్శించారు. మార్పు అంటే రాజకీయ, సామాజిక, ఆర్థిక మార్పు కోసం ఈరోజు దేశంలో అనేక సమస్యలు ఉన్నాయి. పెరిగేటువంటి ధరలను అరికట్టలేదు. కనీసం సక్రమంగా విద్యార్థులు నిర్వహించేటువంటి పోటీ పరీక్షలు కూడా సక్రమంగా నిర్వహించారు. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఉద్యోగాలు ఇవ్వనటువంటి పరిస్థితి. రైతాంగానికి కనీస మద్దతు ధర కావాలని చెప్పి సంవత్సరం పైగా పోరాటం చేస్తే హామీ ఇచ్చి ఇంతవరకు దాన్ని అమలు చేయలేదు. ఆదివాసీలపైన, మైనారిటీలపైన, అదేవిధంగా మహిళలపైన దేశం మొత్తం మీద దాడులు జరుగుతూ దేశం మొత్తం మీద ఒక అసంతృప్తి జ్వాలలు కలుగుతూ ఉన్నాయి. దాని ఫలితమే నిన్న కాంగ్రెస్ జనతా పార్టీ ఇచ్చేటువంటి పిలుపు మేరకు లక్షలాది మంది యువకులు, విద్యార్థులు ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర సమావేశమై ఉద్యమించి ఈ దేశం విద్యాశాఖ మంత్రి రాజీనామా వరకు దాచేసింది. దాని ఫలితంగానే భారతీయ జనతా పార్టీ ప్రాతినిధ్యం వహించినటువంటి 3 నియోజకవర్గాల్లో 2 నియోజకవర్గాలు బలంగా ఓడిపోయి, ఒక నియోజకవర్గంలో కన్ను తప్పి సాగు తప్పి కన్ను కట్టబెట్టి బయటపడింది. కాబట్టి ఈరోజు ఈ సమస్యలన్నీ పరిష్కారం కోసం, ఇవి పరిష్కారం చేసేటువంటి సమాజం కావాలని చెప్పి ఆ వైపున మార్పు కోసం ప్రజలను ఉద్యమింపజేయాలని చెప్పేసి దేశం మొత్తం మీద ప్రజలను జాగృతం చేయడం కోసం, ప్రజలను చైతన్యవంతం చేయడం కోసం ఈ మార్పుల పాదయాత్ర జరుగుతుంది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి ఈ రాష్ట్ర సమగ్రాభివృద్ధిలోకి వెళ్ళి ఆయన కేవలం అమరావతి రాజధాని ఏపీ అంటే అమరావతి, పోలవరం 2 గుర్తులు తిరుగుతూ ఉన్నాడు. రాయలసీమలో శాశ్వత కరువు నివారణకు ఉద్దేశించినటువంటి అగ్ని కాలేరు కాలువలు పూర్తి చేయాల్సినటువంటి, ఉత్తరాంధ్ర సస్యశ్యామలు చేసేటువంటి ఉత్తరాంధ్ర సమస్యలు పూర్తి చేయాల్సినటువంటి, అదేవిధంగా